ఈ రీతిగా ఆయన సన్నిధిలో మనం ఉండి ఆయనను స్తుతించడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి మంచి అవకాశం. ఈ సమయంలో దేవుడి యొక్క వాక్యంలో నుంచి మీకు ఒక వ్యక్తి గురించి కొన్ని విషయాలు తెలియచేయాలి అని, ఆ వ్యక్తి జీవితంలో నుంచి కొన్ని విషయాలు మనము నేర్చుకోవచ్చు, ఆ విషయాలు మనము నేర్చుకుందాం. కాబట్టి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆలోచనను బట్టి ఆ వ్యక్తి గురించి కొన్ని విషయాలు యువతి కాలంలో ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 33వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుడి సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొదలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడే ఉన్నాడని మనషే తెలుసుకొనెను. చదవబడినటువంటి ఈ వచ్చిన భాగములను ఈ ఉదయకాల సమయంలో కొద్ది విషయాలు ధ్యానం చేద్దాం. ఇక్కడ మనషే అనబడినటువంటి ఒక రాజు గురించి చదువుదాం. ఈ మనషే అనబడినటువంటి ఈ రాజు గురించి దేవుని యొక్క వాక్యములో మరీ ఎక్కువగా అయితే లేదు, కానీ కొద్దిగా మాత్రమే ఈ యొక్క రాజు గురించి చెప్పబడింది. అయినను ఈ మనషే అనబడినటువంటి రాజు జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు అవి మన జీవితంలో ఎంతగానో సేమ్ అలాగే ఉండొచ్చు. కాబట్టి ఆ యొక్క రాజు ఎలాగైతే మరి దేవుడిలో ఇప్పుడు మన చదువున్న వచనంలో దేవుడిని క్షమాపణ అడిగి దేవుడి వైపు తిరిగాడు, దేవుడు అతనికి అతని యొక్క రాజ్యమును లేకపోతే అధికారమును మరలా తిరిగి ఇచ్చారు అని దేవుని యొక్క వాక్యములో చూస్తూ ఉన్నాం. అసలు ఈ మనషే గురించి మీకు కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్తాను. ఈ మనషే అనబడినటువంటి పేరు ముందు ఒక వ్యక్తికి ఉండేది. ఎవరు తెలుసా? మనషే అనేటువంటి పేరు ఇంతకు ముందే బైబిల్లో ఒక వ్యక్తికి ఉండేది. ఎవరు తెలుసా? యోసేపు యొక్క కుమారునికి మనషే అనేటువంటి పేరు ఉండేది. ఆ మనషే అనబడినటువంటి పేరుకి అర్థం ఏంటో తెలుసా? మీరు 41వ అధ్యాయము ఆదికాండము 51వ వచనంలో చదివితే అక్కడ ఆ మనషే అనబడినటువంటి పేరుకు తగినటువంటి విషయాలకు అక్కడ మనకు కనబడతాయి. అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి వాళ్ళందరినీ నేను మర్చిపోనట్టు చేసిందని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనషే అను పేరు పెట్టాను. మనషే అనగా అతని కదా మరచుట. మనషే అనగా అర్థం ఏంటంటే మరచుట. ఇప్పుడు దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఈ మనషే అనేటువంటి ఈ పేరుకు అర్థం ఏంటి? మరచుట. సరే, దాని గురించి నేను మీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ రాజు అనేటువంటి మనషే గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ మనషే క్రీస్తు పూర్వం 709వ సంవత్సరంలో జన్మించారు. ఈ మనషే క్రీస్తు పూర్వం 709వ సంవత్సరంలో జన్మించాడు. ఈ వ్యక్తి క్రీస్తు పూర్వం 643వ సంవత్సరంలో చనిపోయాడు. 643వ సంవత్సరంలో చనిపోయాడు. అయితే ఈ యొక్క మనషే అనబడినటువంటి ఈ రాజు యొక్క తండ్రి ఎవరో తెలుసా? రాజు అయినటువంటి హిజ్కియా. రాజు అయినటువంటి హిజ్కియా. ఈ హిజ్కియా గురించి మనందరికీ తెలుసు. దేవుడు చనిపోబోతున్నాం అని చెప్పేసి కబురు పెట్టినప్పుడు ఆయన తిరిగి ప్రార్థన చేస్తే దేవుడు మరొక 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చినట్టుగా దేవుని వాక్యంలో మనందరికీ తెలుసు. అంత గొప్ప ప్రార్థన పరుడైనటువంటి మరి వ్యక్తిగా రాజుగా హిజ్కియా గురించి మనము దేవుని వాక్యాలలో చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. అలాగే ఈ మనషే యొక్క తల్లి పేరు, ఆ
అనగా హిజ్కియా యొక్క భార్య పేరు ఏంటి అంటే హెప్సిబా. ఏం పేరండి? హెప్సిబా. ఆ యొక్క తల్లి పేరు అంటే మనష్షే యొక్క తల్లి పేరు హెప్సిబా. ఈ యొక్క మనష్షే అనబడినటువంటి రాజు క్రీస్తు పూర్వం 688వ సంవత్సరం నుండి 643వ సంవత్సరం వరకు అంటే చనిపోయేటంత వరకు ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడం జరిగింది. అంటే 55 సంవత్సరాలు ఈయన పరిపాలన చేశాడు. ఎన్ని సంవత్సరాలు అంటే 55 సంవత్సరాలు పరిపాలన చేశాడు. ఈ యొక్క మనష్షే అనబడినటువంటి రాజు మొత్తం బ్రతికినటువంటి సంవత్సరాలు ఎన్ని అంటే 67 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 67 సంవత్సరాలు మొత్తం బ్రతకడం జరిగింది. ఆ తర్వాత ఈ మనష్షే అనబడినటువంటి వ్యక్తి మరి వివాహం చేసుకున్నాడు. అతని యొక్క భార్య పేరు మెషుల్లెత్. అతని యొక్క భార్య పేరు మెషుల్లెత్. 2వ రాజుల గ్రంథం 21వ అధ్యాయము 19వ వచనములో ఆఖరి భాగంలో చూస్తే అతని భార్య పేరు అక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. 21వ అధ్యాయము 19వ వచనములో ఆఖరి మాట. అతని తల్లి ఎబ్బాయిని వారులకు ఫరాస్ కుమార్తె అయిన మెషుల్లెతు. ఈమె ఎవరు అంటే ఇతని యొక్క మనష్షే యొక్క భార్య. ఆ తర్వాత ఈ మనష్షే మెషుల్లెతుకు కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడు పేరు ఏంటంటే ఆమోను. ఎవరు? ఆమోను. 19వ వచనంలో కనబడుతుంది. ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడే యెరూషలేము నందు 2 సంవత్సరములు ఏలెను. దానికి 18వ వచనంలో కనబడుతుంది. మనష్షే తన పితరులతో కూడా నిద్రించి ఉజ్జా యొక్క తోటలో తన నకులు దగ్గర సమాధి చేయబడెను. అతని కుమారుడైన ఆమోను అతనికి మారుగా రాజాయను. కాబట్టి ఇక్కడ మీకు ఈ మనష్షే గురించినటువంటి సింపుల్ డీటెయిల్స్, తండ్రి పేరు, తల్లి పేరు, ఎప్పుడు పుట్టారు, ఎప్పుడు చనిపోయారు, ఎప్పుడు పరిపాలన ప్రారంభించాడు, ఎప్పుడు ముగించాడు, అతని భార్య పేరు, కుమారుడు పేరు, ఇలాగ సింపుల్ గా నేను మీకు చెప్పడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈ యొక్క మనష్షే ఆ యొక్క యూదా సామ్రాజ్యానికి రాజుగా ఉన్నాడు కదా. ఆ యూదా సామ్రాజ్యానికి 14వ రాజు. ఇతను 14వ రాజు. సరే, ఈ సమయంలో కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆలోచన చేద్దాం. మనష్షే అనగా అతని మీద చెప్పాను మరచుట. మనష్షే అనగా మరచుట. ఇప్పుడు మనము మన జీవితంలో కొన్ని విషయాలు మర్చిపోవాలి. కొన్ని విషయాలు మనం ఏం చేయాలి? మర్చిపోవాలి. ఏం మర్చిపోవాలి? ఇప్పుడు సార్ కొంతమందికి కొన్ని మర్చిపోతారు. ఎవరు మనకు పంపించారో మర్చిపోతారు. మనకు ఎవరు ఎంత పంపించారో మర్చిపోతారు. అదే మనం ఇచ్చిన కొన్ని మర్చిపోతారా? అసలు మర్చిపోం. అలా గుర్తు పైసలతో సహా, డేట్ టైంతో సహా గుర్తుంటాయి కదా. ఆలోచన చేయండి. నువ్వు మర్చిపోవాలి అంటే ఏం మర్చిపోవాలి? మనము దేవుని యొక్క వాక్య ప్రకారంగా కొన్ని విషయాలను కనుక ఆలోచన చేస్తే, పోయిన వారు మాత్రం నాకు గుర్తులేదు కనుక నేను మీకు ఆదివారం గుర్తు చేశాను. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం అనుకుంటా. ఆ వాక్యంలో వెతుకుతున్నవి మరచి ముందున్న వాటి కొరకే వీగిరపడచ్చు పౌలు గారు చెప్తున్నటువంటి మాట. ఆయన ఏమంటున్నారు? వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకు ఆయన ఎలా వెళ్తున్నాడంట? వీగిరపడచ్చు. అంటే ఆయన జీవితంలో అనేకమైనటువంటి కష్టాలు పడ్డాడు, అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డాడు, అనేకమైనటువంటి శ్రమలు పడ్డాడు. ఆయనను వాటిని అన్నిటిని మరచి ఏం చేస్తున్నాడు? ఆయన ముందున్న వాటి కొరకు వేగిరపడుచు ఉన్నాడు. దేవుని యొక్క బిడ్డలుగా మనము కూడా పాస్ట్ మనం మర్చిపోవాలి, గతాన్ని మనం మర్చిపోవాలి, గత జీవితాన్ని మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనం ముందున్న వాటి కొరకు ఏం చేయాలంట? వేగిరపడచ్చు. ఆలోచన చేయండి. మన జీవితంలో ఎప్పుడైతే ముందుకు వెళ్ళటానికి వేగిరపడే వారు ఉంటామో బండి కదలేదుగానే ఉండాలి.
అలా కాకుండా వెనుకడానికి మరవకుండా, అరే నా గత జీవితం అలా ఉండేది, నా పాప జీవితం అలా ఉండేది, నేను గతంలో అలా ఉండేదాన్ని అని అలాగే దానిని ఆలోచన చేస్తూ అలాగే ఉండిపోతే కనుక ఆలోచన చేయండి, ముందున్న వాటి కొరకు మనము వేగిర పడలేము. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఇప్పుడు మనం వింటున్నటువంటి వాక్యంలో మనుషుల గురించి వింటున్నాం. అతని పేరుని బట్టి మనము నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, వెనుకన్నది ఏం చేయాలి చెప్పండి, మరిచేవాడుగా మనము ఉండాలి. అయితే ఈ హిజ్కియా కుమారుడైనటువంటి మనషే ఒక రకంగా చెప్పాలి అంటే, హిజ్కియా ప్రార్థనాపరుడు, హిజ్కియా నీతిమంతుడు, లేకపోతే హృదయంలో ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తి అని చెప్పేసి దేవుడి యొక్క వాక్యాలు మనకు చెప్తా ఉన్నాయి కదా. మరి అతని కుమారుడైనటువంటి మనిషి ఎలా ఉండాలి? అంత ప్రార్థనాపరుడైనటువంటి వ్యక్తి కుమారుడు ఇంకా ఎంత ప్రార్థనాపరుడై ఉండాలి? కానీ ఆలోచన చేస్తే దేవుడి యొక్క వాక్యాలు కనుక చదివితే మనషే తన తండ్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏవీ, తన తండ్రి రాజ్యాన్ని పరిపాలన చేశాడు కదా, ఆ పరిపాలన చేసినటువంటి విధానంలో ఎట్టి రీతిలోనూ తన తండ్రి చేసినట్టుగా పరిపాలన చేయలేదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే దేవునికి వ్యతిరేకంగా, దేవునికి అసలు ఇష్టమైనటువంటి పనులన్నీ చేస్తూ పరిపాలన చేసినట్టుగా దేవుని యొక్క వాక్య భాగాలలో మనుషుల గురించి మనకి కనబడుతూ ఉంటారు. అయితే అలా చేయడం గల కారణం ఏంటి? అలా చేయడం గల కారణం ఏంటి? ఇక్కడ ఒక విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే, హిజ్కియా అనబడినటువంటి రాజుకి మరణకరమైనటువంటి రోగం వచ్చింది కదా. అప్పటికి మనషే పుట్టలేదు. ఇంకా అప్పటికి మనషే పుట్టలేదు. ఈ మరణకరమైనటువంటి రోగం ఈ హిజ్కియా రాజుకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఏ వయసులో వచ్చిందో తెలుసా? ఇంచుమించు 36-37 ఆ సంవత్సరాల కాలంలో ఆయనకు మరణకరమైనటువంటి రోగం వచ్చింది. ఇప్పుడు ఆ మరణకరమైన రోగం వచ్చిన తర్వాత ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు, అతను కన్నీరు చూశాడు. కాబట్టి మరలా 15 సంవత్సరాల ఆయుష్ను ఇచ్చాడు. ఇప్పుడు 15 సంవత్సరాల ఆయుష్ దేవుడు తిరిగి ఇచ్చిన తర్వాత, అంటే ఆ రోగం తగ్గిన తర్వాత 3 సంవత్సరాలకి మనషే పుట్టాడు. 3 సంవత్సరాలకి మనషే పుట్టాడు. ఏమంటే మీరు ఎలా చెప్పగలుగుతారు? బైబిల్లో లేదు కదా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దేవుడి యొక్క వాక్యంలో ఈ 33వ అధ్యాయం దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 33వ అధ్యాయం మొదటి వచనం చదివితే, మనషే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ల వాడై యెరూషలేములో 55 సంవత్సరములు ఏలెను. దేవుడి యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, మనషే ఆ యొక్క దేశాన్ని లేకపోతే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించిన వయసు ఎంత? 12 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. ఇప్పుడు మనషే ఎందుకు ఆ దేశాన్ని పరిపాలన చేయడం ప్రారంభించాడు? సింపుల్, హిజ్కియా రాజు చనిపోయాడు కాబట్టి. హిజ్కియా రాజు చనిపోయాడు కాబట్టి తన కుమారుడైనటువంటి మనషే ఆ యొక్క రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఇప్పుడు అతని యొక్క కుమారుడైనటువంటి మనషే 12 సంవత్సరాలు వయసులో ఆ రాజ్యాన్ని పరిపాలన చేయడం ప్రారంభించడం దాని అర్థం ఏంటి? అర్థమవుతుందా మీకు? దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు కాబట్టి 15 సంవత్సరాల తర్వాత అతను ఏమై ఉండాలి? ఖచ్చితంగా చనిపోయి ఉండాలి కదా. కాబట్టి 15 సంవత్సరాల రోగము తగ్గిపోయిన తర్వాత 3 సంవత్సరాలకు మనషే పుట్టాడు. ఆ తర్వాత 12 సంవత్సరాలు వయసు వచ్చేసిన తర్వాత హిజ్కియా చనిపోయాడు. ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే, హిజ్కియా ఆయన మంచి రాజే, చాలా అంటే చాలా దైవభక్తి కలిగినటువంటి వాడే, ప్రార్థనా పరుడే, నీతిమంతుడే, భయభక్తులు కలిగిన వాడే. కానీ చేసిన చిన్న పొరపాటు ఏంటంటే, తాను తన కుమారుడికి నేర్పించవలసినటువంటి భయభక్తులు కానీ, ప్రార్థన కానీ, లేకపోతే క్రమశిక్షణ కానీ ఏదో పేరుకి చెప్పుకుంటాడు తప్ప ఖచ్చితంగా ఆ తన కుమారుడికి నేర్పించే విషయంలో అయితే కనుక ఫెయిల్ అయ్యే ఉంటుంటారు. ఎందుకని? మనషే
ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసినటువంటి క్రియలు బాగా అంటే బాగా ఘోరమైనటువంటి పనులు చేశాడు. ఏం చేశాడు కూడా దేవుని యొక్క వాక్యాలలో మనకి రాయబడి ఉన్నాయి. కాబట్టి దేవుని యొక్క వాక్య ప్రకారంగా అతడు చాలా అంటే చాలా దేవుని యొక్క వాక్యంలో చదువుతాం చూడండి 2వ వచనంలో, ఇతడు ఇశ్రాయేలీయుల నుండి యెహోవా కొట్టిన అన్యజనులు చేసిన హేయ క్రియలను అనుసరించి యెహోవా దృష్టికి చెడు నడత నడచెను. దేవుని దృష్టికి ఎటువంటి నడత నడిచాడట? చెడు నడతను నడిచెను అని దేవుని యొక్క వాక్యములో మనష్షే గురించి మనము చదువుతూ ఉన్నాం. ఇప్పుడు చెడు నడత నడటం గల కారణం ఏంటి? ఆలోచన చేయండి. మన బిడ్డలు ఎప్పుడు చెడు నడత నడుస్తారు? సింపుల్, మనం వారిని సరిగా పెంచినప్పుడు, మనం వారిని సరిగా దేవునిలో భయభక్తులు కలిగి ఉంచున్నప్పుడు. అర్థమవుతుందా? ఇప్పుడు మనష్షే చెడు నడత నడిచాడు అంటే తన అర్థం ఏంటన్నమాట, తల్లిదండ్రులు సరిగా అతనిని దేవునిలో నడిపించలేకపోయారు. అంటే హిజ్కియా పరిపాలన అంతా బాగుంది, అంటే తన దృష్టి అంతా కూడా సమయం అంతా కూడా దేశం కొరకు ప్రజల కొరకు కేటాయించాడు, కానీ తన కుమారుని కొరకు కేటాయించలేకపోయినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. లేకపోతే హిజ్కియా భార్య హెప్సిబా ఉంది, ఆమె కూడా ప్రార్థన పరురాలే, కానీ ఆమె కూడా ఏం చేయలేకపోయింది? కుమారునికి భయభక్తులు నేర్పించలేకపోయింది. గమనించండి, దేవుని యొక్క వాక్యములో హిజ్కియా చనిపోయాడు, కానీ ఇంకా హెప్సిబా అప్పటికి చనిపోయి ఉండకపోవచ్చు. కానీ మనష్షే 12 సంవత్సరాలప్పుడే పరిపాలన చేయడం ప్రారంభించిన అతని హేయమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్న ఆమె ఏం చేయలేకపోయింది? అడ్డుకోలేకపోయింది. దేవుని యొక్క వాక్య ప్రకారంగా మనష్షే చేసినటువంటి పనులు 3వ వచనంలో చదివితే కనబడుతుంది, ఇతడు తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఉన్నత స్థలములను తిరిగి కట్టించి బయలుదేవతకు బలిపీఠములను నిలిపి దేవతా స్తంభములను చేయించి ఆకాశ నక్షత్రములన్నిటినీ పూజించి ఏం చేస్తున్నాడు? కొలిచెను. మరియు నా నామము ఎన్నటెన్నటికి ఉంటుందని యెరూషలేమునందు ఏ స్థలము గూర్చి యెహోవా సెలవిచ్చెను, అక్కడ ఉన్న యెహోవా మందిరమునందు అతడు బలిపీఠములను కట్టించెను. మరియు యెహోవా మందిరపు 2 ఆవరణములలో అతడు ఆకాశ నక్షత్ర సమూహమునకు బలిపీఠములను కట్టించెను. బెన్హినోము లోయయందు అతడు తన కుమారులను అగ్నిలో గుండా దాటించి ముహూర్తములను విచారించుచు మంత్రములను చెల్లంకితనమును వాడుక చే కర్ణ పిశాచములతోనూ శోధగణతోనూ సాంగత్యము చేయుచు యెహోవా దృష్టికి బహుగా చెడు నడత నడుచుచు ఆయనకు కోపం పుట్టించెను. ఇశ్రాయేలీయుల గోత్ర స్థానములన్నిటిలో నేను కోరుకున్న యెరూషలేమునందు నా నామము నిత్యము వచ్చేదను. నేను మోషే ద్వారా నియమించిన కట్టడలను విధులను ధర్మశాస్త్రం అంతటిని అనుసరించి నడుచుకున్నట్టుకై వారు జాగ్రత్త పడిన ఎడల మీ పిల్లలకు నేను ఖాయపరిచిన దేశం నుండి ఇశ్రాయేలీయులు నేను ఇక తొలగింపనని దావీదుతోనూ అతని కుమారుడైన సొలొమోనుతో దేవుడు సెలవిచ్చిన మాటను లక్ష్య పెట్టక ఆ మందిరమునకు మనష్షే తాను చేయించిన చెక్కుడు విగ్రహములను నిలిపారు. ఈ ప్రకారము మనష్షే యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మోసపుచ్చిన వాడై ఇశ్రాయేలీయుల ఎదుట ఉండకుండా యెహోవా నశింపజేసిన అన్ని జనుల కంటేను వారు మరింత అక్రమముగా ప్రవర్తించినట్టు చేయుటకు కారకుడాయెను. చూడండి, మనష్షే చేసినటువంటి క్రియలు దేవుడు ఎందుకని చెడు నడత నడిచాను, లేకపోతే ఎందుకని హేయమైనటువంటి క్రియలు చేసిన చెప్తా ఉన్నాడు? సింపుల్. ఇక్కడ మనం చదివినటువంటి ఈ లిస్ట్ లో మనం చూస్తే మనష్షే చాలా అంటే చాలా భయంకరంగా, చాలా అంటే చాలా దారుణంగా చేసినటువంటి క్రియలు మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. తండ్రి పడగొట్టినటువంటి ఆ ఉన్నత స్థలములను మరలా కట్టించడం, లేకపోతే బయలుదేవతకు బలిపీఠములను నిలబడడం, దేవతా స్తంభములను చేయటం, ఆకాశ
నక్షత్రములన్నిటిని పూజించి కొలవటం. ఇంకా దేవుడి యొక్క వాక్యములు ఇంకా మనం కిందకి చదువుకుంటూ వెళ్తే ఇంకా చూడండి, ముహూర్తములను విచారించుట. చాలా మంది చాలా సింపుల్ గా తీసుకుంటారు, ముహూర్తాల జోలికి వెళ్తున్నాం, ఏ రోజు మంచిది ఏ రోజు చెడ్డదని చెప్పేసి చాలా మంది క్యాలెండర్ చూస్తూ ఉంటారు కదా. ఇది అది దాన్ని ఏమంటారు, అవి ఏ పేర్లు ఉన్నాయి కదా, దశమి ఇలాగ నాకు పేరు కూడా తెలుగు నాకు. ఇది ఏ రోజు వచ్చిందని చెప్పి చాలా మంది వాటిని చూస్తూ ఉంటారు. ఒక విషయం మర్చిపోతుంది, దేవుడు అన్ని రోజులు మంచిది అని చెప్పి దేవుడు చెప్తే మనం ఏం చేస్తున్నాం, కొన్ని రోజుల్ని చెడ్డ చేసేస్తున్నాం. అర్థం చేసుకోవాలి. ఇక్కడ ముహూర్తములను ఏం చేశారట, విచారించారట. ఈ యొక్క క్రియను దేవుడు ఏమంటున్నాడు, హేయమైనటువంటి క్రియ అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇంకా అంత మాత్రం కాదు, ఇంకేంటి, మంత్రములను చిల్లంగితనమును వాడక కర్ణ పిశాచములతోనూ శోధనతోనూ ఏం చేశారట, సాంగత్యము అంటే సహవాసము. ఇవన్నీ దేవునికి హేయమైన క్రియలు. ఇవన్నీ చెప్పండి, దేవునికి హేయమైన క్రియలు. ఇలాగా మనషే ఒక మంచి భక్తి పరుడైనటువంటి హిజ్కియా కుమారుడుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తి ఎలా చేస్తున్నాడు, ఇప్పుడు ఇటువంటి భయంకరమైనటువంటి క్రియలు చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఏమవుతుంది, దేవుడు నాకు వ్యతిరేకముగా హేయమైన క్రియలు చెడ్డ క్రియలు చేస్తున్నాడు అంటే మరి దానికి అర్థం అవునా కాదా, అనుకుంటుందా మీకు? కాబట్టి ఇక్కడ మనషే ఇంకొక విషయం, ఏ వయసులో రాజు అయ్యాడట, 12 సంవత్సరాల వయసులో రాజు అయ్యాడు. 12 సంవత్సరాల వయసు అంటే జనరల్గా పిల్లలకి ఆ వయసు కలవగా చెప్పండి ఒకసారి. ఇంచుమించు 6వ తరగతి నుంచి 7వ తరగతి వెళ్ళినటువంటి వయసు అన్నమాట. 7వ తరగతి వెళ్ళినటువంటి వయసులో ఆ పిల్లలు ఏం చేయాలనుకుంటారు, ఎంత ఎక్కువ సమయం దొరికితే అంత ఎక్కువ సమయం ఆడుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు, అవునా? అటువంటిది ఆ 12 సంవత్సరాల వయసులోనే రాజ్యాన్ని పరిపాలన చేసేటువంటి పరిస్థితి. దేవుడు అటువంటి ఆధిక్యతను మనుష్యకి ఇచ్చాడు. కానీ ఏం చేస్తున్నాడు, దేవుడికి హేయమైన క్రియలు చేస్తూ వస్తా ఉన్నాడు. అయితే దేవుడు ఊరుకుంటాడా? దేవుడు ఊరుకుంటాడా? దేవుడు శిక్షించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు ఏం చేశాడు, శిక్షించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. 11వ వచనంలో చదివితే, కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి రప్పించారు. మనష్షే తప్పించుకుని పోకుండా వారు అతన్ని పట్టుకుని పులుసులతో బంధించి అతనిని బబులోనులకు తీసుకొని పోయిరే. ఏం చేశాడు దేవుడు? ఎప్పుడైతే ఇంత దారుణంగా హేయమైన క్రియలు వ్యతిరేకమైనటువంటి పనులు చేస్తూ వచ్చాడో అతనిని ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు? వాక్యంలో చదువుతున్నాం కదా, అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకి పంపిస్తే వారు మనష్షేను పట్టుకొని గొలుసులతో కట్టి ఏం చేస్తున్నారంట, అతనిని బబులోనుకు తీసుకొని పోయి. ఒక రాజుని గొలుసులతో కట్టి వేరే రాజ్యానికి తీసుకుని వెళ్ళడం అంటే మామూలు మాటలా? ఎంత ఘోరమైన పరాభావం ఇది, ఎంత ఘోరమైనటువంటి అవమానం ఇది. అర్థమవుతుందా మీకు? ఒక రాజు వేరే దేశస్తులు చేంజ్ చేశారు, అతనిని గొలుసులతో బంధించి తీసుకుని పోతా ఉన్నారు. యాక్చువల్గా వాళ్ళు చెప్పిన ఆశ్చర్యం లేదు, కానీ ఇక్కడ దేవుడు ఇక్కడ కూడా తన కృపను తన బిడ్డల మీద చూపిస్తున్నాడు. తప్పు చేసిన, దేవుడికి హేయమైన క్రియలు చేసిన, స్టిల్ దేవుడు ఏం చేస్తున్నాడు? తన కృపను ఉంచుతూ ఉన్నాడు. అయితే ఒకటే, దేవుడు తప్పని చెప్పేసి వెంటనే తీసుకుపోయాడంటే కాదు, వార్నింగ్ కూడా ఇచ్చాడు. మీరు 10వ వచనంలో చదివితే, యెహోవా మనష్షేకును అతని జనులకును వర్తమానములు పంపినను వారు చెవియొక్కకపోయిరి. ఏం చేస్తారంట? వర్తమానములు పంపినను.
దేవుని సేవకుల చేత, ప్రవక్తల చేత ఎన్నిసార్లు, ఎన్ని రకాలుగా, ఎన్ని విధాలుగా వారు వర్తమానములు పొందుతున్నారు. వారు చెవియొగ్గలేదు, వారు వినలేదు, వారు వాటిని పట్టించుకోలేదు. ఆలోచన చేయండి. మన జీవితంలో మనం దేవుని బిడ్డలుగా ఆయన మాటలు మనం వినకపోతే, ఆయన యొక్క మాటలు మనం గ్రహించకపోతే, ఒక రోజున దేవుడు మనల్ని కూడా శిక్షించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవుడు తన దాసుల ద్వారా అనేక రకాలుగా హెచ్చరించేవాడుగా ఉన్నాడు. అనేక సందర్భాలలో మనలను హెచ్చరిస్తూ ఉంటాడు. ఎవరైతే జాగ్రత్త పడతారో వారికి తప్పించుకోవడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ మనషే ఎరగలిపోయినప్పుడు అశ్షూరీయుల చేతిలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్యంలో 12వ వచనంలో చదివాము కదా, శ్రమలో ఉన్నప్పుడు దేవుడిని యెహోవాను బతిమాలుకొని చూడండి ఒకసారి. దేవుడి యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేస్తున్నాడు? శత్రువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఏమని? శ్రమలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడిని యెహోవాను అప్పుడు బతిమాలుకుంటూ ఉన్నాడు. అప్పుడు బతిమాలుకుంటూ ఉన్నాడు. ముందు మంచి పరిస్థితులు ఉన్నంతసేపు దేవుడు గుర్తురా. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు దేవుడు గుర్తురా. శత్రువుల చేతులకు వెళ్ళిన తర్వాత, శ్రమలో వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు దేవుడిని ఏం చేస్తున్నాడు? బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తను తాను బహుగా తగ్గించుకొని అప్పుడు తగ్గించుకుంటున్నాడు. ఎక్కడ? శత్రువుల చేతులకు వెళ్ళిన తర్వాత, ప్రభువా నేను ఏదో అనుకున్నాను, నేను రాజు కదా, నాకు వ్యతిరేకత ఏమీ లేదు కదా అని చెప్పేసి విర్రవేగిపోయాను. నా ఇష్టానుసారంగా నేను నా యొక్క రాజ్యాన్ని నడిపించాను, నా సొంత దేశం తీసుకుని నేను చాలా పనులు చేశాను అని చెప్పి అప్పుడు శత్రువుల చేతిలో ఏం చేస్తున్నాడు? వెళ్ళిన తర్వాత, శ్రమలు వచ్చిన తర్వాత ఇప్పుడు తగ్గించుకుంటున్నాడు. ఆలోచించండి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎవరైనా మనము విర్రవీగినా లేకపోతే గర్వపడినా ఇటువంటి పరిస్థితి ఎదురయ్యే ప్రమాదం ఉన్నది. అందుకనే ఎప్పుడైనా సరే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడడు. మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చేశారు. అదే మనం హెచ్చించుకుంటే ఇలా శ్రమలో శత్రువుల చేతులకు వెళ్ళిన తర్వాత అప్పుడు తగ్గించుకోవాల్సిన పరిస్థితులు ఎదురవు. ఇక్కడ పశ్చాత్తాపడి తన తప్పును తాను తెలుసుకొని, నేను పాపిని అని గ్రహించి తను తాను తగ్గించుకొని 11వ వచనంలో ఆయనకు మొరలెడగా అక్కడ మొరబెడుతూ ఉన్నాడు. శత్రువుల దగ్గర నుండి మొరబెడుతున్నాడు, తగ్గించుకొని మొరబెడుతున్నాడు. నిజమైన దేవుడిని తెలుసుకొని. అయితే ఒకటే, చిన్నప్పుడు తన తండ్రి తన తల్లి చేసినటువంటి ప్రార్థనలు ఇప్పుడు గుర్తొచ్చాయి. చిన్నప్పుడు తన తల్లి తన తండ్రి చేసినటువంటి ప్రార్థనలు ఇప్పుడు గుర్తొచ్చాయి. వాళ్ళప్పుడు ఏ దేవునికైతే మొక్కేవారో, ఏ దేవునికైతే ప్రార్థన చేసేవారో ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేసి మీ బిడ్డలను చిన్నప్పుడే మీరు దేవుని యొక్క బిడ్డలుగా మీరు పెంచకపోతే పెద్ద మారిన తర్వాత మీరే బాధపడాలన్నమాట. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే చిన్న బిడ్డలను దేవునిలో నడిపించడం ఎంతో ఉత్తమం, ఎంతో మంచిది. ఇప్పుడు ప్రార్థన చేశాడు, తను తాను తగ్గించుకున్నాడు, నిజమైన దేవుడు ఎవరో గ్రహించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుంది? దేవుడి యొక్క వాక్యములు మనం చూస్తే 11వ వచనంలో ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనష్షే తెలుసుకొనెను. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, ఎప్పుడైతే తను తాను తగ్గించుకున్నాడో, ఎప్పుడైతే నిజమైన దేవుడు ఎవరని గ్రహించాడో, దేవుడు ఏం చేశాడు? మరలా తిరిగి అతని రాజ్యానికి అతన్ని రప్పించడం, తిరిగి అతనికి అతని అధికారం
అప్పుడు మనషే ఏం తెలుసుకున్నాడు? యెహోవాయే నిజమైన దేవుడై ఉన్నాడని మనషే తెలుసుకొనెను. తను మారాడు. మారిన తర్వాత అప్పటి వరకు చాలా అంటే చాలా హేయమైన క్రియలు చేశాడు కదా. ఇప్పుడు మారిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? 15వ వచనం నుంచి చదివితే, మరియు యెహోవా మందిరము నుండి అన్యుల దేవతలను విగ్రహములను తీసివేసి యెరూషలేమునందు యెహోవా మందిర పర్వతమునందును తాను కట్టించిన బలిపీఠములన్నిటిని తీసి ఏం చేశాడు? పట్టణము బయటకి వాటిని లాగివేయించెను. ఇదియుగాక అతడు యెహోవా బలిపీఠమును బాగు చేసి దాని మీద సమాధాన బలులను కృతజ్ఞత అర్పణలను అర్పించుచు ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవాను సేవించుడే అని యూదా వారికి ఆజ్ఞ ఇచ్చెను. దెబ్బ తగలక ముందు వరకు దేవునికి హేయమైన క్రియలు చేశాడు. ఇప్పుడు శిక్ష పడిన తర్వాత, శత్రువుల చేతులకి వెళ్ళిన తర్వాత, నిజమైన దేవుడు ఎవరు తెలుసుకొని తను తాను తగ్గించుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మరలా ఏదైతే దేవతా స్తంభాలు నిలబెట్టాడో అవన్నిటిని పడవేయించి నిజమైన దేవుడు ఎవరని చెప్పేసి ఆ యొక్క రాజ్యం ప్రకటన చేస్తున్నాడు. యెహోవాయే నిజమైన దేవుడని ప్రకటన చేస్తా ఉన్నాడు. కానీ మనషే ఈ యొక్క మార్పు తన జీవితంలో అయితే వచ్చింది, కానీ ఎప్పుడు వచ్చింది? లాస్ట్ లో వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఆఖరిలో వచ్చింది. తాను చనిపోవడానికి ముందు వచ్చింది. ఇప్పుడు ఈ మనషేకు కుమారుడు ఉన్నాడని చెప్పాను కదా. తన పేరు ఆమోను అని చెప్పాను కదా. ఈ ఆమోను తాను చిన్నప్పుడు తన తండ్రిని ఎలా చూశాడు? దేవునికి హేయమైన క్రియలు చేస్తున్న వాడుగానే చూస్తూ బ్రతికాడు. మనషే చిన్నప్పుడు ఏదో ప్రార్థన అన్నట్టుగా హిజ్కియా ప్రార్థన చేశాడు, విన్నాడు, చూశాడు. కానీ ఇతని కుమారుడైన ఆమోను అయితే ఆ ప్రార్థనలో చూడలేదు. దేవుడు అంటే ఏంటో తెలియదు, భయభక్తులు అంటే ఏంటో తెలియదు. దేవునికి హేయమైన క్రియలు మాత్రమే చూస్తూ బ్రతికాడు. మీరు దేవుని యొక్క వాక్యంలో 34వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో కనబడుతుంది. ఇంకా ముందు 21వ వచనం, ఆమోను ఏలనారంభించినప్పుడు 22 ఏళ్ల వాడై యెరూషలేములో 2 సంవత్సరములు ఏలెను. అతడు తన తండ్రి అయిన మనషే నడిచినట్లు యెహోవా దృష్టికి చెడు నడత నడిచెను. తన తండ్రి అయిన మనషే చేయించిన చెక్కుడు విగ్రహములన్నిటినీ బలు అర్పించుచు పూజించుచు తన తండ్రి అయిన మనషే గుణపడినట్లు యెహోవా సన్నిధిని పశ్చాత్తాపములు కాకను గుణపడకను ఈ ఆమోను అంతకంతకు ఎక్కువ ద్రోహ కార్యములు చేయుచు వచ్చాను. చూసారా? కారణం ఏంటి? ఈ ఆమోనుకి తన తండ్రి భయభక్తులు కలిగి ఉండడం, ప్రార్థన చేయడం, తగ్గించుకోవడం ఇవేమి చూడలేదు, ఇవేమి నేర్చుకోలేదు. కాబట్టి ఇంకా దారుణమైనటువంటి స్థితిలో అతను జీవించినట్లుగా, అతనికి రాజ్యాన్ని కూడా అలాగే పరిపాలన చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. దానికి ఏమైందో తెలుసా? 2 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత అతని రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళే ఆమోనుని చంపేశారు. దేవుని వాక్యంలో మీరు కిందకి చదివినట్లయితే 24వ వచనంలో అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతని మగురునందే అతనిని చంపగా తన సొంత సైనికులే ఏం చేశారు? అతనిని చంపివేశారు. ఎవడో శత్రువు వచ్చి చంపడం కాదు, ఎవడో భగవాడు వచ్చి చంపడం కాదు, తన సొంత సైనికులే, తన రాజనగరంలో ఉన్న వాళ్ళే కుట్ర చేసి మరి ఏం చేశారంట? చంపివేశారు. అంత దారుణమైన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కుటుంబంలో ఏమి లేదు, దేవుడు అంటే భయము భక్తి లేనటువంటి జీవితాన్ని వారు జీవించారు. మన జీవితంలో ఈ మనుష్య జీవితంలో నుంచి నేర్చుకోవలసిన విషయాలు, ఒకటి వెనుకవి మరచి మనము
ముందుకు కొనసాగే వారిగా ఉంటారు. తగ్గింపు జీవితాన్ని కలిగి జీవించేవారు ఉంటారు. దేవునికి హేయమైనటువంటి క్రియలను మనము మానివేసి మనం అటువంటి వాటి జోలికి వెళ్ళకుండా, ఇక్కడ లిస్ట్ ఉంది కదా, నుండి 9 వచ్చిన వరకు చాలా లిస్ట్ ఉంది. ఆ లిస్ట్ లో హేయమైనటువంటి క్రియలు ఏమి ఉన్నాయి అవన్నీ మనం చేయకుండా దేవునికి ఇష్టలుగా జీవిస్తే, దేవునికి అనుకూలముగా జీవిస్తే, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తే మన జీవితాలు దేవుడు మరి దీవించేవాడు ఉంటాడు. ఒకవేళ మనం తప్పు చేసినా దేవుడి దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మన శక్తి తిరిగి తన యొక్క రాజ్యాన్ని, తన యొక్క అధికారాన్ని ఎలాగైతే ఇచ్చాడో అలాగున్నా మనము కూడా దేవుడి దగ్గర మన యొక్క తప్పులు, మన పాపాలు, మన దోషాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు కూడా మనలను అంతే రీతిగా మనల్ని ఆయన బిడ్డలుగా చేర్చుకొని ఆయన బిడ్డలుగా నడవడానికి దేవుడు మనకి సహాయపడతాడు. కాబట్టి దేవుడి వైపు తిరుగుదాం. దేవుడి దగ్గర మన యొక్క జీవితంలో తగ్గింపు జీవితాన్ని కలిగి జీవిద్దాం. కొద్ది మాటలు మన వెనుకలలో దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలో ఉంచండి. ఈ సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడిన దేవుడు ఆయన బిడ్డలుగా మనం జీవించడానికి, నడవడానికి దేవుడు సహాయం చేయాలన్నా మనం దొరికిన ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మనో మహోన్నతుడా, గొప్ప దేవా, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నా. దేవాయి కొరకు విన్నటువంటి నీ మాటలన్నిటిని బట్టి మీకు వందనాలు. మనిషి తన జీవితంలో దేవా నీకు వ్యతిరేకముగా జీవించి దేవా నీ యొక్క బిడుగా కాకుండా నీకు హేయమైన కార్యాలు చేసి నడిచిన వాడుగా ఉన్నాడు. తన శత్రువుల చేతికి అప్పగింపబడ్డాడు. కానీ ఇప్పుడైతే నీవే నిజమైన దేవుడు అని తెలుసుకుని గ్రహించి తను తాను తగ్గించుకొని తన పాపములను ఒప్పుకున్నాడు. తిరిగి అతని రాజ్యాన్ని, అతని అధికారాన్ని మీరు తనకు అనుగ్రహించినట్టుగా నీకు వాక్యాలలో మేము విన్నాం. అతి రీతిగా మేము కూడా దేవా ఒకవేళ మా యొక్క క్రియల వల్ల, మా యొక్క జీవిత శైలి వల్ల నీకు వ్యతిరేకముగా జీవించుకున్నట్లయితే దయచేసి క్షమించమని, నిపుణులుగా మేము జీవించడానికి దేవా నీ యొక్క వార్తను, నీ యొక్క స్వార్థను ఇతరులకు మేము చెప్పేవారు ఉండలాగున్నా మీరే సహాయం చేసి చెప్పించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్.